ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప కనికరము క్షేమము ఈ దినమంతయు మీకు తోడై ఉండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. 128వ సంకీర్తన 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. For thou shalt eat the labor of thine hands, happy shalt thou be, and it shall be well with thee. హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారంటే, చూడండి, ఈరోజు చాలామంది క్రైస్తవులు 99 మంది కంటే పైగా ఎవరు కూడా వారి కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు. ఎవరు గృహాల్లో చూసినా, ఎవరి యవనస్తుడు చూసినా, వృద్ధాప్యంలో ఉన్న వారిని చూసినా, నడువయస్కులను చూసినా అందరి నోట ఒకటే మాట ఏంటంటే, మా కష్టార్జితము మేము అనుభవించలేకపోతున్నాం. మేము సంపాదించిన సంపాదన అంతా వడ్డీలు కట్టుకోవడానికి, లేదంటే అనారోగ్యము నిమిత్తము హాస్పిటల్కి ఖర్చు చేస్తున్నాం, లేదంటే రకరకాలుగా మా కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది అని అందరూ బాధపడుతున్నారు. ప్రియులారా, ఎందుకు మరి దేవుని వాగ్దానం ఏమి సెలవిస్తుంది? నిశ్చయముగా మన చేతుల కష్టార్జితం మనం అనుభవించాలి. అంటే ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో, ఏదైతే వ్యాపారం చేస్తున్నావో, ఏదైతే వ్యవసాయం చేస్తున్నావు, ఏ రీతిగా నువ్వు కొంచెం కష్టపడుతున్నావు, నీ చేతుల నుంచి కొంచెం కష్టపడి నువ్వు కొంత అనుభవిస్తున్నావు, కొంత సంపాదిస్తున్నావు. ఆ సంపాదించిన సంపాదన అంతా నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఏమిటి సమస్య అని కనుక మనము జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, నాబాలు యొక్క జీవితాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే మన ప్రశ్నకు సమాధానం అక్కడ దొరుకుతుంది. నాబాల్ అనే ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో, ఆ నాబాల్ అనే వ్యక్తికి చాలా గొర్రెలు కలిగి ఉన్నాడు. అతను బహు సంపన్నుడు. అంత మాత్రమే కాదు, నాబాలు తన గొర్రెల కాపర్లను పంపించి మందను మేపుటకు వారు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో దావీదు గారు తన సైన్యముతో అక్కడ ఉన్నప్పుడు నాబాలు గొర్రెల కాపర్లకి దావీదు సైన్యము చాలా సహాయం చేసింది. అంత మాత్రమే కాదు, రాత్రులు పగలు కూడా వారి మందను వీరు కాయచు వారికి సహాయం చేశారు. ఒక దినమున ఏం జరిగిందంటే, నాబాలు గారు తన గొర్రెల మందను అంతటిని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఒక కాలం వచ్చింది. ఆ కాలంలో ఆ గొర్రెల యొక్క బొచ్చును కత్తిరించుకునే సమయము కనుక ఆ దినాలలో ఆ గొర్రెల యొక్క బొచ్చును కత్తిరించుకుని అమ్ముకునేవారు. కనుక అదే వారికి జీవనాధారము. కనుక నాబాలు కూడా ఆ యొక్క కార్యమును ఎంతో ఘనముగా జరిగించి గొర్రెల యొక్క బొచ్చునంతని కత్తిరించి తన స్నేహితులతో ఆనందిస్తూ మనము విందు చేసుకున్నట్లుగా చదువుతున్నాం. అప్పుడు దావీదు గారు, ఇదిగో నాబాలుకు మనం ఇంత సహాయం చేశాము కాబట్టి మన సైన్యంలో ఎవరినైనా ఒకరిని పంపించి నాబాలు దగ్గర నుంచి కృతజ్ఞతగా ఏదైనా తీసుకురండి అని పంపించినప్పుడు, నాబాలు దావీదు యొక్క సైన్యమును, దావీదు యొక్క ప్రజలను అవమానించి నిందించి తిరిగి పంపేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దావీదు ఆ వార్త విన్నాడో, దావీదు రౌద్రుడై కోపము కలిగి, నేను ఇంత సహాయం చేసి రాత్రనక పగలనక వారి గొర్రెలను కాయచు విష జంతువుల నుంచి మేము కాపాడుతూ, మృగముల నుంచి మేము కాపాడుతూ వచ్చి ఈరోజు చిన్న సహాయం అడిగితే చేయలేకపోయాడని కోపంతో నాబాలుని ఏదైనా చంపాలని బయలుదేరి ఉన్నాడు. ఎప్పుడైతే నాబాలు దావీదు కోపముతో వస్తున్నాడనే వార్త విన్నాడో, నాబాలు చనిపోయినట్లుగా మనం బైబిల్ జీవగ్రంథంలో చదువుతున్నాం. చూడండి ప్రియులారా, ఎందుకు నాబాలు ఇక్కడ చనిపోయాడు? తను ఎంతో కష్టపడ్డాడు, తన గొర్రెల మందను మేపుటలో ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ తినే సమయం వచ్చేటప్పటికి దానిని అనుభవించలేకపోయాడు. ఈ విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, దావీదు అతని సైన్యము నాబాలుకు ఎంతో సహాయం చేసింది. కానీ దానికి ప్రతిగా నాబాలు కృతజ్ఞత కలిగి జీవించాలి. కానీ కృతజ్ఞత లేదు నాబాలుకి. అందుకనే ఏదైతే కష్టార్జితం చేశాడో, ఏదైతే అనుభవించవలసిన సమయం వచ్చిందో, ఆ అనుభవించవలసిన సమయంలో దాన్ని అనుభవించకుండా చనిపోయాడు. కనుక ప్రియులారా, ఈ నాబాలు జీవితాన్ని కనుక మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, మన యొక్క కష్టార్జితము ఎందుకు వ్యర్థమవుతుందంటే, మనకు కృతజ్ఞత హృదయము లేకపోవటాన్ని బట్టి. ఆమేన్. ఈ మాటలు మీకు అర్థమైనని నేను అనుకుంటున్నాను. చూడండి ప్రియులారా, నాబాలుకి దావీదు సహాయం చేశాడు, కృతజ్ఞత చూపవలసిన సమయం కూడా వచ్చింది. కానీ ఆ సమయంలో కృతజ్ఞత చూపలేదు. ఈరోజు చాలామంది బిడ్డలు వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి ఉన్నతమైన స్థానాలకి వెళ్ళిన తర్వాత వారి తల్లిదండ్రులు కష్టపడి చదివించిన కష్టానికి కృతజ్ఞత చూపడం లేదు. ఈరోజు నీవు నీ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నావు అంటే మొట్టమొదటి కారణం, నిన్ను ఎవరైతే
ఆ స్థాయికి తీసుకువెళ్ళడానికి నీ వెనక కష్టపడ్డారో వారికి నువ్వు కృతజ్ఞత చూపించడం లేదు. కనుక నీవు నిశ్చయముగా నీ తల్లిదండ్రుల ఎడల నువ్వు కృతజ్ఞత చూపించాలి. నీ చదువులో, లేకపోతే నీ విద్యలో, లేదంటే నీ యొక్క ఉద్యోగంలో నీకు ఎవరైనా సహాయం చేసినట్లయితే, ఈ దినమున ఈ స్థితిలో నువ్వు చేరుకునడానికి ఎవరైనా ఇదివరకు నీకు సహాయం చేసినట్లయితే వారికి నువ్వు నిశ్చయముగా కృతజ్ఞత హృదయాన్ని చూపించాలి. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత హృదయాన్ని చూపిస్తావో నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. కనుక దేవుడు నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు కనుక మొట్టమొదటిగా దేవునికి, ఆయన మందిరానికి నువ్వు కృతజ్ఞతా భావం చూపించాలి. అంత మాత్రమే కాదు, నీ తల్లిదండ్రులకు, నీ అన్నదమ్ములకు, లేకపోతే నీ భర్తకు, లేకపోతే నీ భార్యకు నువ్వు కృతజ్ఞత హృదయము చూపించవలసి వాడే అన్నావు. చూడండి, ఈరోజు నేను అప్పుడప్పుడు కొన్ని న్యూస్ పేపర్లో ఒక వార్త విన్నాను. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి చాలా కష్టపడి తన భార్యను చదివించిన తర్వాత, ఆమెకి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత తన భర్తను వదిలేసి వెళ్ళినట్లుగా ఆ వార్త నేను చదివినప్పుడు నాకు చాలా బాధేసింది. ఎందుకంటే అతను రాత్రి పగలు తన భార్య నిమిత్తము కష్టపడ్డాడు. గొడ్డు చాకరీ చేసి తన భార్యను చదివిస్తే ఆమెకు ఉన్నతమైన స్థానానికి వచ్చిన తర్వాత తన భర్తను హేళన చేసి దూషించి వెళ్ళిపోయినట్టుగా మనం ఆ వార్తను విన్నాం. కనుక ప్రియులారా, చూడండి, ఆమెకు కొంచెము కూడా కృతజ్ఞత హృదయం లేదు. కనుక అలా ఎప్పుడైతే కృతజ్ఞత హృదయం ఉండదో వారి చేతుల యొక్క కష్టార్జితంను అనుభవించలేరు. ఇది సత్యము బైబిల్ ప్రకారం. కనుక నీవు నీ చేతుల యొక్క కష్టార్జితం అనుభవించాలంటే నువ్వు నిశ్చయముగా దేవునికి, నీ తల్లిదండ్రులకు, ఎవరైతే నీ విజయంలో పాలుభాగస్తులైన వారందరికీ కృతజ్ఞతను చూపించు. తద్వారా నీ చేతి యొక్క ఫలమును నువ్వు అనుభవిస్తావు. అప్పుడు నీవు ధన్యుడిగా జీవిస్తావు. అంత మాత్రమే కాదు, నీకు చేయుచున్న ప్రతి పనిలో నీకు మేలు కలుగుతుంది. అదే మనము కీర్తన 128 అధ్యాయం 2వ వచనంలో చదవగలుగుతున్నాం. కనుక ఈ దినము నుంచి నువ్వు కృతజ్ఞత భావమును చూపటను బట్టి నీ చేతుల యొక్క కష్టార్జితమును అనుభవించదుగాక. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే వడ్డీ వ్యాపారం చేసి అది కష్టార్జితం అనుకుంటున్నారు. లేదు, దేవుడు వడ్డీ వ్యాపారం చేసి ధనమును సంపాదించమని ఎక్కడా చెప్పలేదు. కనుక మీరు సమయానుకూలంగా 5 రూపాయల వడ్డీ అని, 10 రూపాయల వడ్డీ అని ఇష్టానుసారంగా వసూలు చేసి ఇది నా కష్టార్జితము, దీన్ని నేను అనుభవిస్తా. చూడండి, చాలామంది వడ్డీ వ్యాపారస్తులు వారి కష్టార్జితమును అనుభవించకుండానే అనేకమైన శ్రమలు పడుతున్నారు, అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. పైకి వాళ్ళు అలా కనిపిస్తున్నారు, కానీ వారి కుటుంబాల్లో సమాధానం ఉండదు, వారి జీవితంలో సమాధానం ఉండదు, వారి ఆలోచనలో సమాధానం ఉండదు, వారి తలంపుల్లో సమాధానం ఉండదు. అది 1 సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలు వారు అనుభవిస్తారేమో, కానీ ఆ యొక్క ఆనందాన్ని రాబో దినాలలో అది వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమందికి ప్రాణం మీదకి హాని వచ్చే పరిస్థితులు కూడా వారికి ఎదురవుతూ ఉన్నాయి. మనం అవి చూస్తూ ఉన్నాం న్యూస్ల్లో కూడా. కనుక వడ్డీ వ్యాపారంతో నీ కష్టార్జితం అనుకోవద్దు, వడ్డీ వ్యాపారం చేయొద్దు. కనుక చేసిన దాంట్లో నువ్వు ఫలితంను నువ్వు అనుభవించలేవు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే బద్ధకముగా ఉన్న వారిని, లేజీ పీపుల్ని దేవుడు ఆశీర్వదించుడు. కనుక నీకున్న దాంట్లోనే, నువ్వు దాచుకున్న దాంట్లోనే, దానితో పాటు ఏదైనా వ్యాపారం చేయి, దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ వడ్డీ వ్యాపారం చేసి ఆశీర్వదిస్తున్నాడు దేవుడు అని నువ్వు అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నట్టే. కనుక ఈ దినము నుంచి నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే మొట్టమొదటిగా కృతజ్ఞత చూపాలి తల్లిదండ్రులకు, ఇక నీ విజయంలో పాలుభాగస్తులైన వారందరికీ. ఎప్పుడైతే అలా చూపిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం ద్వారా బలపడిన మీరందరూ ఈ దినము నుంచి కృతజ్ఞత భావం కలిగి జీవించుదురుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, అవును ప్రభు, మా కష్టార్జితం మేము అనుభవించలేకపోతున్నాం. ఏమిటి సమస్య అని నేను ఈ దినమున లేఖనముల ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభు. కృతజ్ఞత భావం లేకపోవటాన్ని బట్టే నాబాలుకు కృతజ్ఞత భావం లేదు కనుక తన కష్టార్జితాన్ని తను అనుభవించలేకపోయాడు ప్రభు. నాబాలు లాంటి స్వభావం మేము కలిగి ఉన్నామేమో. యేసుక్రీస్తు నామన అట్టి స్వభావము మాలోంచి లయపరచబడును గాక. మేము ఈ దినము నుంచి మా తల్లిదండ్రులకు, నేను మా విజయంలో ఉన్న ఎవరైతే మాకు సహాయం చేశారో వారందరికీ కృతజ్ఞత భావం చూపుదుము గాక. అంతకు మించి ప్రభు, మా అందరికీ సహాయం చేసిన మీకు, మీ సన్నిధికి, నేను మీ రాజ్య వ్యాప్తికి మేము కృతజ్ఞత కలిగి జీవించుదుము గాక. అలాంటి కృపను, అలాంటి దీవెనలను మాకును, మా తరములకు మీరు దయచేసినందుకు వందనములు. ఈ దినము నుంచి మా చేతుల యొక్క కష్టార్జితమును మేము అనుభవించుదుము గాక. ఏ శాపమును బట్టి మేము అనుభవించలేకపోతున్నామో, ఏ అజ్ఞానమును బట్టి మేము అనుభవించలేకపోతున్నామో, ఈ దినమును మాతో స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, మాకు మార్గము చూపినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభా, కష్టపడి చదివించిన తల్లిదండ్రులను దూషించే స్థాయికి మేము ఎదిగి ఉన్నాం ప్రభా. సహాయం చేసిన వారిని మరిచిపోయే దుర్దశలో మేమున్నాం ప్రభా. కానీ ఈ దినమున వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు కనుక ఈ దినమును బట్టి
వందనాలు ప్రభువా. ఈ దినం నుంచి మేము కృతజ్ఞత భావం చూపుటలో ముందుందుముగాక. తద్వారా మా చేతుల యొక్క కష్టార్జితమును మేము అనుభవించుదుముగాక. అలాంటి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. గనుక ప్రియ కుమారుడు, కుమార్తె, ఈ రోజు నుంచి నీ విజయంలో ఎవరైతే నీకు అండగా నిలిచారో వారందరి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండు. తద్వారా నీ చేతుల యొక్క కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద నీకు మేలు కలుగుతుంది, నీ బిడ్డలకు మేలు కలుగుతుంది, నీ తరములకు మేలు కలుగుతుంది. అలాంటి దీవెనలు దేవుడు మనకు దయచేయను గాక. ఈ దినమున బయటికి వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు కృతజ్ఞత భావం కలిగి జీవించుదువు గాక. అంత మాత్రమే కాకుండా క్షేమము నీకు కలుగును గాక. ఆకస్మిక మరణములు ఆగిపోవును గాక. నీ చేతుల యొక్క కష్టార్జితమును నువ్వు అనుభవించుదువు గాక. శోధనలోకి తేక కీడుల నుంచి తప్పించబడదువు గాక. ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో వారికి నువ్వు మూలరాయిగా ఉందువు గాక. రోడ్డు మార్గము, నీటి మార్గము, ఆకాశ మార్గం, రైలు మార్గం, ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ నీకు క్షేమం కలుగును గాక. దీర్ఘాయుష్ కలిగి జీవించుదువు గాక. నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానాల్లో జీవించుదురు గాక. నీవు తినే ఆహారము, పానీయము ఆశీర్వదించబడి మీ మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక. నిన్ను దూషించు వారు నీ వద్దకు సహాయం నిమిత్తం వచ్చుదురు గాక. అలాంటి దీవెనలు, అలాంటి కృప నీకు నాకు సదాకాలం తోడైండును గాక. దేవుడి మాటలను దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోమ్.